హాయ్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. కొంచెం మంచి అందరూ రెడీ అయిపోయారు. హలో గైస్, మీ మా అక్క వాళ్ళ ఇంటికి కొంచెం నాకు మేకప్ తక్కువైంది. నాది కూడా తక్కువైంది. వేసుకోండి ఫ్రెండ్స్, ఎవరు వేసుకోరు. ఒక ఫెయిర్ అండ్ లవ్లీ, ఒక పౌడర్, ఒక లిప్స్టిక్, లిప్ బామ్, అంతే. నేను అది కూడా వేసుకోను. ఇంకేముంటే ఐలైనర్ అవి మనం వేసుకోము. గోర్ల పెయింట్ అయితే పెట్టుకుంటాం. గోర్ల పెయింట్ మొన్న ఉమెన్స్ డేకి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఫైనల్లీ 2 years నుంచి అనుకుంటూ కవితక్క వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. సో అది కూడా నీల వల్ల అనమాట. నీల మ్యారేజ్ అయిపోతుంది, మళ్ళీ అందరం కలిసి వెళ్ళాము అని చెప్పి ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ అవి తీసుకెళ్ళామని చెప్పి ఇక్కడ ఆపాము. మా అక్క అయితే బేరాలు ఆడుతుంది. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకొంచెం దూరం వెళ్తే వచ్చేస్తాము. అసలు మనకి ఇల్లు ఐడియా లేదు, ఎప్పుడు అసలు మనం చూడని కూడా చూడలేదు. లొకేషన్ పెట్టాము, వెళ్ళిపోతున్నాం. అది కూడా బుకింగ్ కూడా కాదు, ఇలా నార్మల్గా మాట్లాడుకున్నాం అనమాట ఈ ఆటోని. సో మేమైతే చాలామంది ఉన్నాం కదా, బుక్ చేసుకుంటే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అడుగుతారని చెప్పి ఇట్లా బుకింగ్ చేసుకుందామని ఆలోచిస్తూ ఎక్స్ట్రానే ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. కానీ ఒక్క పర్సన్కి 150 అలా అడుగుతారనమాట. సో లక్కీ అన్న అయితే కలిసాడు. సో అంటే అందరికీ తెలిసి ఉంటుంది, నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. కవితక్క వాళ్ళ హస్బెండ్ మా సార్ అని చెప్పి. సో ఇంకా సార్ కవితక్క అనమాట. సో వాళ్ళ ఇంటికైతే ఫస్ట్ టైం వచ్చేసాము. ఇంకా సార్ వాళ్ళ మమ్మీ డాడీ, ఇంకా కార్తీక్, విక్కీ అనమాట అక్క వాళ్ళ పిల్లలు. ఇంకా కార్తీక్ అయితే మమ్మల్ని కుక్కతో భయపెట్టిస్తూ ఉన్నాడు. మోడల్ అంట, మోడల్. మాది లేదు, ఆడే పెట్టారు. ప్రకారం నాగేశ్వరరావు ఎవరిలానే ఉన్నాడు. అంటే రేపు ఫ్యూచర్ లో విక్కీ మీ సైజ్ కొత్తాడైతే. విక్కీకి వాళ్ళు రాదే, అక్క టైప్ అన్నకి ఎన్ని సంవత్సరాలు అప్పుడు అడగనే? 18 అప్పుడే చేసేసిరా అంటే పెళ్లి చేసేప్పుడు చేసుకోరా మీరు పెళ్లి? అంటే ఇప్పుడు విక్కీ కూడా పెళ్లి చేసేయాలి. ఆన్ చేసినావు అసలు? నెంబర్స్ పడుతున్నాయి అక్క. నువ్వెక్కడక్క ఇంట్లో? మరి మీ ఇంట్లో ఉన్నాయా? ఇది అక్కడ మీ ఇంటికాడా? అదే అక్కడ చిన్నపిల్ల ఇక్కడ ఇక్కడ చూడు సార్. అదే చిన్నరి పెళ్లి కొడుకు కవితక్క పర్లేదు అక్క. అప్పుడు మన గడ్డ బిక్కు బిక్కు మొహం వేసుకుంటా భయంగా చిన్న పిల్లలాగా. నీ గొంతు కోసేసి చూసారు అప్పుడే పెళ్లి చేసి. అవును మరి అంత చిన్న, కానీ అదృష్టం కలిసి వచ్చింది. అదృష్టం ఉంది కాబట్టి పక్కొచ్చింది. ఇంకా ఇంటికి రాగానే కొంచెం వాటర్ తాగి ఇంకా అక్క వాళ్ళ మ్యారేజ్ ఫొటోస్ ఇంకా ఫొటోస్ చూస్తూ ఉన్నామన్నమాట. సో ఎవరైనా సరే ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మెమొరబుల్
ఫొటోస్ అవి ఉంటాయి కదా, అవే చూస్తాం కదా. సో ఇంకా మా అక్క మ్యారేజ్ అయితే చూస్తున్నాము. సో మా సార్కి అయితే 19 ఏళ్ళకే పెళ్లి చేసేసారంట. అదే మాట్లాడుకుంటూ జోక్ వేసుకుంటూ చూస్తున్నాం అనమాట. చూడొద్దన్నది మన పని మనం చేసుకుంటాం. కార్తీక్ అది నేను చూడలేదు. అది ఫస్ట్ అది నేను చూడలేదు. ఇది ఇప్పుడు దానికి తెలియదు, మాకే తెలుసు అది. అంటే మామూలుగా అక్క చాలా చాలా నాకు కొత్త పని తెచ్చుకున్న కూర చెప్పిర్రు సార్ ఇక్కడ బాగుంది. మంచి మంచి బట్టలు వేసుకొచ్చినాం, నువ్వు టీ షర్ట్లు ఉన్నావు మంచిగా. ఇప్పుడు అట్లయితే ఇక పాత చీరలాగా ఉంటాయి కూడా, అవి ఇవ్వు, మేము ఇట్లా మీద మొత్తం కప్పుకుని ఆడదాం, అంతే కదా. మేము హోలీ రోజే వెళ్దాం అనుకున్నాము, కానీ నాకు కుదరదని చెప్పేసరికి ఇంకా ఆగిపోయామన్నమాట. సో ఇంకా మా కోసం అయితే మా అక్క చికెన్ కర్రీ, ఇంకా మటన్ కర్రీ, బగారా, పూరి, ఇంకా పెరుగు చేసిందనమాట. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఈ వీడియో తీసి కూడా నేను 1 మంత్ అయిపోతుంది, కానీ ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూ ఉంటానన్నమాట. ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి అస్సలు అటు వెళ్ళే చేతులు పట్టుకోవే. ఇది పట్టుకోక వీడది దెబ్బ తగిలిందా? వద్దులు వదిలేసండి రండి. ఆడు పెట్టుకున్నప్పుడు ఏం చేశారు మీరు? ఇది అక్క నీకు హెల్ప్ చేసింది ఇవాళ. కొంచెం మంచి జరుగురా, కొంచెం మంచి జరుగు. నే మటన్ అంతా కొంచెమే, ఒక పీస్ చాలు. ఆంటీ ఇచ్చింది. అబ్బా ఆంటీ మరీ ఘోరం, ఆంటీ మరీ ఘోరం. అరే మమ్మీ చికెన్ అంతా నీళ్ళు లేదు మమ్మీ. ఇప్పుడే యాక్టింగ్ మమ్మీ, అంతా యాక్టింగ్ ఇది. నేను చెప్పినా మా డాడీ టైం పడుతుందని. కానీ డాన్స్ చేస్తామని అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా వెళ్ళి లంచ్ చేసేసి ఇంకా కాసేపు పక్కతో అలాగా మాట్లాడేసి ఇంకా కొద్దిసేపు ఉండి వద్దామని అనుకున్నాం. కానీ ఇలా డీజే పెట్టుకుని డాన్స్ చేస్తామని అయితే అసలు అనుకోలేదు. కానీ రచ్చ రచ్చ చేసామన్నమాట. ఆ రోజు అయితే చాలా హ్యాపీగా ఉంది.
ఇంకా కార్తిక్ని డాన్స్ చేయనంటే కార్తిక్ అయితే డాన్స్ టు కామెడీ చేశాడనమాట. అసలు మామూలుగా నవ్వలేదు, నవ్వి నవ్వి ఏడుపు వచ్చేసింది అనమాట. అలా చేశాడు డాన్స్ అయితే. ఇంకా కార్తిక్ కవితక్క డాన్స్ చేస్తున్నారు. ఇంకా మాతోటి బెట్టింగ్ పెట్టాడు అనమాట. సో తను వేసిన స్టెప్ మేము వేయొద్దంట, వేరే వేయాలంట. అసలు ఆ స్టెప్పులు మాకు రానే రావు, కానీ బెట్ పెట్టాడు. సరే 100 రూపీసే కదా అని బెట్ కాసాము. ఇంకా వేసేసాం, అవుట్ అయిపోయామని చెప్పి అయితే ఇక్కడ అంటున్నాడు. మా అక్క అయితే డాన్స్ చేసి చూపిస్తుంది మళ్ళీ. అసలు మేము నీలా వెళ్ళిపోతుందనే ఇలా కలిసాము, కానీ నీలానే లేట్ వచ్చిందనమాట. ఎందుకంటే అన్న వచ్చాడనమాట, నీలా వాళ్ళ హస్బెండ్ ఏదో గుడి గురించి మాట్లాడడానికి వచ్చారని, అది రాలేదు. మళ్ళీ వాళ్ళ బావని తీసుకుని 3 o'clock అయితే అంత దూరం నుంచి మళ్ళీ వచ్చింది మా కోసం. ఏదేనిది ఫుల్ డాన్స్ చేసిరే. ఇప్పుడే నువ్వు వచ్చే ముందు నీ కోసం ఆగిపోయింది ఫోన్ లో పాట. నేను అనలేదు సార్, అక్కడనే ప్యాంటా ప్యాంటా అంటుంది. ఏంది అదే నువ్వు మంచిలేదా? అక్క ఇది ఉమెన్స్ డే పప్పానే ఫోటో ఏదే రాదు. అదే కదా నువ్వు అట్లా చేసినవింది. నీల వచ్చినాక నీల లంచ్ చేసి తర్వాత ఫ్రాంటా తాగి ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇలా బయట కొంచెం దూరం వస్తే ఇలా ఒక చెరువు ఉంటుంది. ఇక్కడ కొత్తగా ఇలా చేశారని అంటే వస్తున్నాం అనమాట చూడడానికి. ఒక కుక్క అయితే మా అమ్మడి పడ్డదా, సో అది మాట్లాడు. పోదాం అటు నుంచి పోవాలి. ఇట్లా మొత్తం రావాలా, మొత్తం చూడు. స్ట్రైట్ గా నిలబడండి, ఇట్లా మీ ఇద్దరు పక్క పక్క నుంచండి. షార్ట్ రావద్దు. మొత్తం రెడీ దగ్గరికి జరుగు. ఆంటీ ఓకే ఇప్పుడు మన వరకు వీడియోలో రికార్డ్ చేసి సైడ్ లో ఫోటో ఇవ్వమని చెప్పింది. ఫోన్లో లైటింగ్ ఉంది, లైటింగ్ ఉంది ఇటు సైడ్ పర్లేదు. సో అసలు లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా శ్రీరుద్రలో జాయిన్ అవుతాను, ఇంత మంచి ఫ్రెండ్స్ నాకు వస్తారు అని చెప్పి. సో మేము అందరితోటి బాగానే ఉంటాం, కానీ ఎక్కువ మేము 7 క్లోజ్ ఉంటాం అన్నమాట. సో ఇన్కేస్ చెప్పాలి అంటే ఫస్ట్ మేము 6 ఉండేవాళ్ళము, కానీ మమత ఇంకా క్లోజ్ అయిపోయింది అనమాట మాతోటి. అమ్మో మీరు దేవచ్చు కదా అక్క ఈతకాయలు. నేను రావడం ఇదే ఫస్ట్ టైం. అమ్మ ఏమొద్దు,
అది పచ్చివి పండుగ కాదు కాదు రావయ్య ముద్దులో నీకు గిన్నెలు వేసిస్తా ఐస్ క్రీమ్ ఆ పాట అనాలక్క నువ్వు ఉందా మీకు రాయలసీమ బాగుంది ఇక్కడ అసలు అప్పటి నుంచి తీసుకొచ్చుంటే అయిపోగల డాన్సులు మీరందరూ ఏదో యూనిఫామ్ వేసుకున్నట్టే ఉర్రు వైట్ చున్నీలు సార్ ఎవరు చెప్పండి ఇగో మా సార్ వాళ్ళ కొడుకు మీరందరూ స్టేటస్ పెడతారు కాబట్టి ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది పెళ్లి కూతురు ఇంకా నీల పెళ్లి ఫిక్స్ అయిపోయినాక ఫస్ట్ టైం వచ్చింది కదా ఇంటికి అందుకే అక్క వాళ్ళ అత్తయ్య అయితే చీర పెడుతున్నారు అనమాట సో అక్క ఇంత క్లోజ్ ఎలా అయిందంటే అక్కకు అసలు మన అని ఇలా ద్వేషాలు పగలు అని ఏముండవు అనమాట అందరితోటి కలిసిపోతుంది కానీ ఇంకొంచెం మేము ఇలా ఇంకా బాండింగ్ ఏర్పడిపోయింది అక్కతోటి అసలు అక్క అంటే మాకు అదొక స్పెషల్ అనమాట సో మా గ్యాంగ్ అందరికి అనమాట నాకు ఒక్కదానికి అని కాదు హరితక్కకి కానీ కవిత నీలకు కానీ అఖిలకు కానీ కాంచనకు కానీ మమతకు కానీ అందరికి అనమాట సో బాగా కలిసిపోతుంది అక్క మన అని ఉండదు ఎవరని ఉండదు సో అలానే మేము ఆరుగురం చాలా క్లోజ్ ఉంటాము ఇంకా ఫ్రెండ్స్ అనగానే గొడవలు అవుతూ ఉంటాం అసలు నాకు హరితక్కకైతే కొట్టుకుంటూ ఉంటాం తిట్టుకుంటూ ఉంటాం కానీ అవన్నీ చూసుకొని బ్యాలెన్స్ చేసుకునేది ఫ్రెండ్షిప్ కదా సో ఏదో చిన్న కొట్లాట అయిపోయిందని చెప్పి విడిపోవడం కాదు సో మేము ఎప్పుడు ఇలానే ఉంటాం ఉండి చూపిస్తాం కూడా సో ఇంకా ఇక్కడైతే బొట్టు పెడుతున్నారనమాట ఆంటీ అందరికీ చెప్పాలంటే హరితక్కకి నాకు గొడవైంది అనుకోండి అసలు అది ఈ రోజుతోటి ఇక్కడతోటి అయిపోతుంది అన్నట్టు గొడవ పడతాం కానీ మళ్ళీ కలిసిపోతాము సో అలానే ఉంటుంది కదా ఫ్రెండ్షిప్ అంటే సో ఇంతేనేమో నాకు స్కూల్ లైఫ్లో ఎవరు ఫ్రెండ్స్ లేరు ఇంకా నేనైతే కాలేజే చేయలేదు అసలు మనం చదువుకున్నదే లేదు కానీ స్కూల్లో 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళతో టచ్లో ఉంటాను కానీ ఆఫీస్లో ఇంత మంచి బాండింగ్ ఏర్పడింది సో లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని వీళ్ళని జూమ్ చేస్తున్నావు సౌండ్ చల్లచిపోతుంది అంకుల్ మీరు కూడా రండి ఇక్కడికి బనే మీద ఉన్నావు అదే తెమ్మని లేదు చల్లా బతుకు అదే వస్తుంది అంతా అయిపోతుంది ఈ ముందు చేస్తామని అనుకుంటా ఏం పెళ్ళికి రారా ఇప్పుడు చెప్తున్నారే మళ్ళీ రండి అమ్మో నేను బాయ్ బాయ్ చెప్తానా బ్యాగ్ తీసుకుంటలేను అలా ఆయన పిల్ల వచ్చిందా నిజంగానే క్యాబ్ ఫోన్ చేసింది అబ్బా అరగంట అవుతుందా వచ్చిందా నిజంగానే బయలుదేరినాం క్యాబ్ వచ్చేసింది మేము ఇక ఎక్కుతాం అటే రావాలా అటే రావాలా లేదు క్యాబ్ మన దగ్గరకు వస్తుంది
అక్క చూడక్క ఆంటీ అంటున్నాడు. అక్క నువ్వు వీడియో మంచి తీయకు, మా సైడ్ కాదు బాయ్ బాయ్ ఆంటీ. బాయ్ కార్తీక్. లవ్ యూ. బాయ్ అంకుల్. ఎందుకు అమ్మ రేపొద్దున రా అక్క చెప్పు. సరిపోయింది. ఫ్యామిలీ అంటే అట్లుండాలి నిజంగా. అసలు ఇంత కూడా అసలు ఏం లేదు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. ఇంకా అక్క వాళ్ళ అత్తయ్య మామయ్య అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట మమ్మల్ని. సో ఇంకా మాకు కూడా వెళ్ళాలనిపించలేదు. మా అక్కకి అయితే అస్సలు రాబుద్దే లేదు. ఇంకా అక్క వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ లేదంట మేము వచ్చినామని. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా రండి అని అంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు అయితే. మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇదైతే వ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.